హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు పూరీ కర్రీ చేస్తున్నాను. ఇది పూరీ కర్రీ అయినప్పటికీ కూడా ఇది చపాతీతో కూడా తినొచ్చు. చపాతీతో కూడా చాలా బాగుంటుంది. అయితే ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ నేను ఒక కడాయి తీసుకున్నాను. కడాయిలో నేను ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వేసుకున్నాను. అందులో ఆవాలు, జీలకర్ర, షాజీరా, 2 లవంగం, 2 బగారా ఆకులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇదే కడాయిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత 4 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చీలు వేస్తున్నాను, కారం కూడా వేస్తాను కాబట్టి నేను పచ్చిమిర్చీలు కొన్నే వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ వేసుకొని బాగా కలపాలి. ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ని కూడా వేసుకోవాలి. ఈ టమాటోస్ కాసేపే వేగనివ్వండి, మెత్తగా మగ్గించుకోవద్దు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగానే వేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర పొడి వేసుకోండి. అదంతా బాగా మిక్స్ చేసి కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత నేను ఇక్కడ 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు దానిపై నుంచి కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు పైనుండి వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు బాయిల్ అవుతున్న ఈ వాటర్లో వేసి బాగా కలపాలి. వేస్తున్నప్పుడే ఫాస్ట్గా కలిపేయండి, లేకపోతే ఉండలు కడుతుంది. ఇప్పుడు ఇలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. శనగపిండి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొత్తిమీర చల్లుకొని ఎంజాయ్ చేయడం. ఇది చపాతీతో కానీ పూరితో కానీ చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.